ఇప్పుడు పిల్లలు పెంపకం గురించి మరియు తల్లిదండ్రులు, పెద్దలు వారి యందు ఎలా ప్రవర్తించాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. పేరెంట్స్ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పిస్తూ ఉంటారు. బ్రష్ చేసిన తర్వాత ఆహారం తినాలని, బయటికి వెళ్ళొచ్చాక ముఖము, చేతులు కడగాలని చెప్తారు. అయితే పేరెంట్స్ వీటిని ఫాలో అవ్వకపోవడం వల్ల పిల్లలు కూడా వాటిని ఫాలో అవ్వరు. మనం పిల్లలకు మంచి అలవాట్లు చెప్తాం. కానీ మనము కూడా అవి ఫాలో అవ్వకపోతే వాళ్ళు అవి ఫాలో అవ్వరు. వాళ్ళు ప్రతీది కూడా మనల్ని పేరెంట్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లల ముందు అసభ్యకరమైన భాషను ఉపయోగించడం కూడా మంచిది కాదు. మనము మంచి మాటలే చెప్పాలి. మంచి మాటలే మాట్లాడాలి. వారి యందు మన ప్రవర్తన కూడా చాలా పద్ధతిగా, మంచిగా ఉండాలి. లేదంటే మనల్ని వాళ్ళు అనుకరిస్తారు. మనం చేసే పనులు వాళ్ళు అనుకరిస్తారు. మనం తినే ఆహార పదార్థాలు వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. అలా మనం ఏ పని చేసినా వాళ్ళు దాన్ని గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి మైండ్ లెర్నింగ్ స్టేజ్‌లో ఉంటది. అంచేత ప్రతీది కూడా కనిపెట్టి చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని అవలంబించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందుచేత పిల్లల ముందు మనం అసభ్యకరమైన మాటలు గాని ఏమీ మాట్లాడకూడదు. అంచేత ఆ రకంగా మాట్లాడడం వల్ల అనేక సమస్యలు కూడా వస్తాయి. అలాగే పిల్లల ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం కూడా మంచిది కాదు. ఇలా ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడతారు. ఇది కూడా చాలా సమస్యలకు కారణమవుతది. మనం చెప్పినప్పుడు వాళ్ళు ఆలకించరు. మన అమ్మాలు వాడుతున్నారు కదా! మనం చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు దృష్టితో ఉంటారు. కావున మనము కూడా వాళ్ళ ఎదుట ఎక్కువ ఫోన్ ఉపయోగించకుండా వాళ్ళ మీద మనం స్పెండ్ చేయాలి. వాళ్ళకి ప్రేమ, ఆప్యాయత పంచాలి. అనుబంధాన్ని పంచాలి. వాళ్ళ యందు అనురాగం పంచాలి. వాళ్ళతో స్నేహంగా మాట్లాడాలి. వాళ్ళ సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి. వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలను వివిధ రకాలుగా మన యందు తెలుపుతారు. ఒక ఏడుపు కారణంగా, ఒక నవ్వు కారణంగా, ఒక ఆట కారణంగా అలా రకరకాలుగా వాళ్ళు ఒక అలకని ఇలాగా వాళ్ళ యందు ఉన్న భావాలను తెలియపరచడానికి రకరకాల పద్ధతుల్లో మనకు తెలియజేస్తూ ఉంటారు. వాళ్ళని మనం అర్థం చేసుకొని వాళ్ళకి సరైన మార్గం చూపాలి. వారు అల్లరి చేస్తే దానికి కారణం తెలుసుకొని వాళ్ళు ఏదో విధంగా ఆ అల్లరి నుంచి ఉపశమనం కలిగేలా మనం వాళ్ళకి నచ్చచెప్పాలి. ఒక్కొక్కసారి వారి మార్గంలోకి మనం వెళ్ళి వాళ్ళని బుజ్జగించి మళ్ళీ మనం చెప్పినట్టు విధంగా మార్చుకోవాలి. వాళ్ళకి మంచి చెడ్డ తెలియజేయాలి. ఏదైనా ఒక చెడు పని చేసేటప్పుడు దాని దుష్ఫలితాలు కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళు అర్థం చేసుకునేలా మనం నచ్చచెప్పాలి. అంతేగాని చీటికి మాటికి కసురుకోవటం, దండించటం అది కూడా మంచి పద్ధతి కాదు. మన దండనైనా సరే మనం ఇంకొక పద్ధతిలో చేయాలి. అతిగా చేయకూడదు. అలాగే లైంగిక సంబంధాలు కూడా పిల్లల ముందు మీ భాగస్వామితో కలిసి ఉండటం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయి. అలాగే పిల్లల ముందు ఇతరులను తిట్టడం మంచిది కాదు. ఎవరిని కూడా మనం తిట్టడం కూడా మంచిది కాదు. భవిష్యత్తులో పిల్లలకు అదే అలవాట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వారిని చీటికి మాటికి ఇతరులతో పోల్చకూడదు. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆ అమ్మాయి ఎలా ఉంది, వాళ్ళలా ఉండలేకపోతున్నావు అని వాళ్ళని మానసికంగా మనం గాయపరచకూడదు. ఎట్టి సందర్భాల్లో కూడా ఇతరులతో పోల్చకూడదు. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. వారికి ఏమి చేయలేకపోతున్నాం ఒక భావన వచ్చేస్తుంది. అలాగే పిల్లలను ఎక్కువగా మందలించకూడదు. వారిలో భయము, అపనమ్మకం పెరుగుతుంది. తద్వారా తిరుగుబాటు స్వభావం నేర్చుకుంటారు. అంచేత వాళ్ళు ఒక పద్ధతిలో భయం చెప్పాలి. ఎక్కువగా మరీ మందలించకూడదు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల భావాలను పట్టించుకోరు. దీనివల్ల పిల్లల భావోద్వేగాలు తారాస్థాయికి చేరుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన, కోపము పెరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడడం కూడా మంచిది కాదు. అలా చేస్తే పిల్లల మనసులో భయం కలుగుతుంది. ప్రేమ బంధంకి నమ్మకం పోతుంది. కొంతమంది పిల్లలు చేయవలసిన పనులు కూడా తల్లిదండ్రులు చేస్తూ ఉంటే పిల్లలకు స్వతంత్రంగా ఉండడం రాదు.
చిన్న నిర్ణయం తీసుకోవడం కూడా తెలీదు. కొన్ని పనులు వాళ్ళ చేత చేయించాలి మనం. అంతేగాని ప్రతి పని కూడా మనమే చేయడానికి వాళ్ళతో అతి గారాబం చేయడం వల్ల వాళ్ళు నేర్చుకోవడానికి తెలీదు. అలా చాలామంది తల్లిదండ్రులు పిల్లల విజయాలను గుర్తించరు. అలా చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేయడం ద్వారా వారి కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా క్లాస్‌లో మంచి విజయం సాధించారనుకో, ఏదైనా మంచి పని చేశారనుకో, మనం కాంప్లిమెంట్స్ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళని గుర్తించాలి. అవసరమైతే చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఆనందోత్సాహం పడేటట్టు చేయాలి. అప్పుడు వాళ్ళలో ఇంకా ఉత్సాహం పెరిగి ఇంకా మంచిగా విజయాలు సాధిస్తారు. మరి ఒక ఆటలో గెలిచిన, ఒక చదువులో బాగా మార్కులొచ్చినా వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు ఇంకా దాన్ని ప్రోత్సహించే విధంగా మనం ఉండాలి. అలాగే వాళ్ళని నెగెటివ్‌గా మాట్లాడకూడదు. నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవు. అలా చేయడం వల్ల పిల్లల ఆలోచనలపై ప్రభావం పడుతుంది. ఎప్పుడూ పాజిటివ్‌గా మాట్లాడాలి. పిల్లలు చేసే తప్పులను తీవ్రంగా చూడకూడదు. స్నేహితులు, బంధువుల ముందు వారిని అవమానించకూడదు. దానివల్ల పిల్లల భావోద్వేగాలు తగ్గుతాయి. ఎదుగుదల తగ్గుతుంది కూడాను. అలాగే అతి గారాబం కూడా చేయకూడదు. అతి ప్రేమ వల్ల క్రమశిక్షణ లేకుండా పెరుగుతారు. బాధ్యత తెలియదు. క్రమశిక్షణ ఉండాలి. ఒక పద్ధతిలో ఉండాలి. అలా గారాబం చేయాలి. కాకపోతే ఒక పద్ధతిలో చేయాలి. వాళ్ళు తప్పు చేసేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. ఈ విధంగా తల్లిదండ్రులు పెద్దలవ్వచ్చు, వారి యందు మంచి అలవాట్లను, మంచి ప్రవర్తనను, ఒక మానసిక వికాసానికి దోహదపడేటట్టుగా మనం వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ ప్రవర్తన గురించి తెలియజేయాలి. వాళ్ళు నలుగురిలో కలవకపోతే ఆడేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాడు అక్కడ ఒంటరిగా ఉంటున్నాడా, నలుగురితో కలుస్తుండా లేదా అని. అవసరమైతే కౌన్సిలింగ్ లాగా కూర్చోబెట్టి నువ్వు వాడుకో, నువ్వు నలుగురితో కలిసి ఉండు. అలాగే ఒకరికి ఇచ్చే విధానం తెలియజేయాలి వాళ్ళకి. ఏదైనా ఒక వస్తువు ఇచ్చే విధానం తెలియజేయాలి. ఎవరైనా అడిగి ఒక వస్తువు ఇచ్చేటప్పుడు ఏడుస్తుంటారు పిల్లలు ఎవరైనా. కానీ మనం దాన గుణం కూడా ఉండేటట్లుగా వాళ్ళకి తెలియజేయాలి. అలాగే పిల్లల్ని పెంపకంలోనూ వాళ్ళ ప్రవర్తనని మనం చాలా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి సరైన నిర్దేశం మనం చూపించాలి. అలాగే జీవితంలో వాళ్ళు స్థిరపడేటట్లుగా మనం సరైన సూచనలు చేయాలి. చేసినప్పుడు వాళ్ళు ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. మంచిగా పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడతారు. అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ అలవాట్లు, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అని చూస్తూ ఉండాలి. వాళ్ళకి మంచి హెల్తీ హ్యాబిట్స్ చెప్పాలి. అలాగే మంచి ఆహారం కూడా టైం సరి ఇవ్వాలి. అలాగే వారి యందు మనం ఒక పద్ధతితో వాళ్ళని ప్రేమగా చూసినప్పుడు వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు.